శ్లోకానికి ఇప్పుడు భావార్థ వివరణ చూద్దాం. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అనగా స్మరమాంగళ్య గృహ అనగా సూర్యనివాసము, చిల్లిక అనగా కనుబొమలు. సూర్యమండలము వలె తేజరిల్లుచున్న వదనములో ఆమె కనుబొమలు ద్వారమునకు కట్టబడిన తోరణముల వలె మెరియుచున్నవి. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన అనగా లక్ష్మీప్రదమైన ముఖశోభా ప్రవాహములో ఆ మీనాక్షిమాత యొక్క చూపులు రెపరెపలాడుచు ఈదుచున్నవి. ఆ శ్రీమాత యొక్క కన్నుల శోభ వర్ణింప సఖ్యము కానట్టిది. ఆమె విశాల నయనములు గల కాశీ విశాలాక్షి, మీనముల వలె మిలమిల మెరయుచు కదలాడే కన్నులు గల మధుర మీనాక్షి, కామదేవుని బాణములకు కూడా వశము కాని శంకరుని మోహములో ముంచి వశము చేసుకొనగలిగిన కన్నులు గల కంచికామాక్షి కదా. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అనగా ఆ జగన్మాత యొక్క నాసిక అప్పుడే విరిసిన సంపంగి మొగ్గవలే తీర్చిదిద్దినట్లు సొంపుగానుండును. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అనగా ఆ తల్లి నాసికకు అలంకరింపబడిన నాసికాభరణముల యొక్క కాంతికి నక్షత్రముల కాంతి వెలవలే పోయినట్లుండును. కదంబమంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర అనగా కదంబ పుష్పగుచ్చముల వలె మనోహరముగా అలంకరింపబడిన కర్ణములు గల తల్లి, చెవుల ఆభరణములు అనగా లోలకులు. తాటంకయుగళీభూత తపనోడుపమండల అనగా అమ్మవారి కర్ణాభరణములు, తాటంకములు అనగా లోలకులు దివ్య తేజస్సుతో వెలిగిపోవు సూర్యచంద్రమండలములా అన్నట్టు మెరయుచున్నవి. పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభూః నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్చదా. పద్మరాగశిలాదర్శ పరిభావక పోలభూ అనగా పద్మరాగమణుల కాంతి ప్రతిఫలించునట్లున్న అద్దముల వంటి చెక్కిళ్లు గల తల్లి ఆ శ్రీమాత. నవవిద్రుమబింబ శ్రీన్యక్కారి రదనచ్చదా అనగా క్రొత్త పగడపు ఎరుపుదనము, దృఢత్వము, దొండపండు యొక్క ఛాయ, మృదుత్వము, ఆకారము కలిగిన జగన్మాత యొక్క పెదవుల సోయగమును వర్ణించిరి. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల వదన శోభ, అధర అందమును వర్ణించి ఇప్పుడు తల్లి యొక్క దంత చందమును వివరిస్తున్నారు వాగ్దేవతలు. ద్విజులు అనగా 2 జన్మలు గలవారు. పండ్లకు కూడా 2 జన్మలున్నవి కదా. ద్విజపంక్తి ద్వయము అనగా 2 వరసల దంతములు ఉజ్వలముగా మెరయుచుండును. శ్రీమాత పచ్చకర్పూరము, ఏలకులు, కుంకుమ పువ్వు మొదలగు సుగంధ ద్రవ్యములు కలసిన తాంబూలమును సేవించుట చేత ఆమె నోటి నుండి వెలువడు సువాసనలు దిగంతాలకు వ్యాపించియుండును. ఇంకొక భాష్యమేమన కంఠమునందు ఉద్భవించిన అక్షరధ్వని 2 వరసల దంతముల స్పృశించి వెలువడును. శ్రీవిద్యోపాసనలోని షోడసాక్షరీ మంత్రము యొక్క బీజాక్షరములు క ఏ ఈ ల హ స క ల హ స క హ ల స క ల. ఇవి శక్తి స్వరూపమైతే శివస్వరూపము మరియొక 16 అక్షరములు. వీటిని ద్విజ పంక్తి అని చెప్పిరి. సకల విద్యలకు ఇది అంకురము. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా అనగా దేవి సేవించు కర్పూరాది సుగంధ ద్రవ్యములతో కలసిన తాంబూలము యొక్క సువాసనలు అన్ని దిగంతరములయందు వ్యాపించి ఆఘ్రాణింపబడుచున్నవి. రాబోయే ఎపిసోడ్లో మరిన్ని శ్లోకాలు మరియు భావార్థ వివరణలు చూద్దాం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మరింత మందికి షేర్ చేయగలరు. తద్వారా
అమ్మవారి విశిష్టతను మరింత మందికి తెలియచేసి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ఓం శ్రీమాత్రే నమః.